హలో పాపా, ఇక్కడెవడో నన్ను ఒక పబ్లిక్ ప్లేస్ కి తీసుకొచ్చి ప్రపోజ్ చేస్తున్నాడు. మీరు త్వరగా వచ్చేయండి. అవ్వా గాట్ యు. ఊరికే జోక్ చేసా. దాపెట్టు. వీడేంటి ఇంత బోరింగ్గా మందేస్తున్నాడు? ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? అన్యాయం జరిగిపోయింది మావా. ఏమైంది? నా గర్ల్ ఫ్రెండ్ పెద్ద శాడిస్ట్రా బాబు. ప్రపోజ్ చేసినప్పుడే ప్రాణం పోయినంత పని అయిందన్నావు. అదేనా? అదే. మన అబ్బాయిలతో వచ్చిన ప్రాబ్లం అదే బావా. పడే వరకు వెంట పడతాం, పడ్డాక వాళ్ళు మనం వెంట పడాలని కోరుకుంటాం. అబ్బాయి అమ్మాయితో తిరిగితే స్టైల్, అదే అమ్మాయి అబ్బాయితో తిరిగితే స్లట్. అసలు మనకి చెప్పేది పూర్తిగా వినేడు. ఫస్ట్ సీన్ వేసుకో. నా దరిద్రం నాకు దగ్గరగా ఉన్న ఒక రోజు దాన్ని కలుద్దామా అని అడిగా. కలుద్దామా అంటే కారణం అడిగే అది ఈసారి నా కర్మ గాలి కలుస్తానంది. ఆ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ అనౌన్స్మెంట్ రోజు. ఎంతసేపు వెయిట్ చేయాలి? ట్రాఫిక్ వల్ల 20 minutes లేట్గా వెళ్ళాను అంతే. హలో, ఎక్కడున్నావు? నేను ఫుడ్ కోర్ట్లో ఉన్నాను, పైకొచ్చే. హలో. ఓ, నేను కిందకు వచ్చేసాను. మ్యాంగో దగ్గరకు వచ్చేసే. ఎక్కడా? అరే, ఇది షాప్ స్టాప్ లో డ్రెస్ అద్దరిపోయింది. త్వరగా వచ్చేసే. హలో. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? మర్యాదగా చెప్పు ఎక్కడున్నావు? ప్లాన్ చేసి పిలిచినప్పుడు పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి. నేను ఇంటికి వెళ్ళిపోయాను, నువ్వు వెళ్ళిపో. నెక్స్ట్ టైం లేట్ చేయకు. లేట్గా వెళ్ళటం నీ తప్పు. మళ్ళీ రిపీట్ చేయకుండా ఫన్ కోసం అలా చేసింది. దానికి అంత ఫీల్ అవుతావు ఏంట్రా? ఫన్నా? ఫన్ను. ఈ సీన్ చూడు. ఫ్రెండ్తో మాట్లాడుతూ కాల్ చేస్తే కట్ చేశా. కష్టాల్లో ఉన్నా అని మెసేజ్ పెడితే కంగారుగా బయలుదేరా. మ్యాచ్ చూద్దాం. ఏమైంది? ఏంటా మెసేజ్? లేకపోతే అంతసేపు నన్ను ఇగ్నోర్ చేస్తూ ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? బాబోయ్, అన్యాయం జరిగిపోయింది మావా. ఒకప్పుడు అమ్మాయికి మంచి అబ్బాయి కావాలని కోరుకునేవాళ్ళు బావ పేరెంట్స్. ఇప్పుడేమో అబ్బాయికి మంచి అమ్మాయిలు కావాలని కోరుకుంటున్నారు. అమ్మాయిలు బాగా ఫాస్ట్ అయిపోయారు బావా. మనమే భరించాలి, లేదా బ్రహ్మచారిగా మిగిలిపోవాలి. భరించాలా? ఇంకా దాని క్యారెక్టర్లో క్లారిటీ రాలేదు భయ్యా నీకు. ఇప్పుడు వచ్చేద్ది. ఇంట్లో ఎవరూ లేరని రమ్మంది. రొమాంటిక్ మూడ్లో ఉందేమో అని ముద్దడిగే. మూతిపళ్ళు రాలుతాయంది. బోర్ కొడుతుంది. ఏం చేద్దామన్నా. ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం. వద్దు, ఆడకు. ఆడకపోతే సీల్ రాకేసి సీరేత్తది. ఆడితే చిరిగిపోద్ది. మన చేతుల్లో ఏం లేదు నాన్నా. పెన్ను తిప్పింది, నా తల తిరిగింది. కానీ లక్కీగా లక్ నా సైడ్ ఉంది. డేర్. మన అబ్బాయిల కక్కు తెలిసిందేగా. మూడొచ్చి ముద్దడిగా.
మూడొచ్చినా 30 వచ్చినా మూసుకు కూర్చోవాలరా. ఆ విషయం నాకు అప్పుడు తెలియలేదు. లక్ ప్రతిసారి నాకే ఉండదన్న లాజిక్ మిస్ అయ్యా. అయిపోయావుగా, ఏం చేసింది? ఎలా భరిస్తున్నారో బాబు దాన్ని? అన్యాయం జరిగిపోయింది మావా. అరే దాంతో దయచేసి దూరంగా ఉండరా బాబు ప్లీజ్. ఆ అటెంప్ట్ కూడా అయిపోయింది. అలా అవాయిడ్ చేస్తే దవ్వడ్డా పగిలిపోయింది. ఒకరోజు బయటికి వెళ్దామంటే పనుంది అన్న. పర్లేదు అంది. పర్లేదు అంటే పట్టించుకోలేదు అనుకున్నాను. ఏ టైంకి వెళ్తున్నావు అంది. నాకెక్కడో తేడా కొట్టింది. ఏం చేసావు? ఏం చేస్తుందా అని వెయిట్ చేశా. ఏం చేసింది? ఫోన్ చేసింది. నీకా? కాదు. మరి డాడీ ఆ ఫోన్ చూడండి. హలో, ఫోన్ ఎక్కడ పెట్టావు? నువ్వు ఇచ్చిన వేక్ ఎంతసేపు వెయిట్ చేయాలి? తొందరగా రా, నాకు వేరే పార్టీ వెయిటింగ్. ఒరే నన్ను వదిలేరా బాబు, నీకు దండం పెడతాను. రే 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 ఆగ్రా రే. అంతేరా అంతే. బియర్ ఇచ్చిన వాడిని బాధల్లో వదిలేసి వెళ్ళిపోతావురా. అది కాదురా బాబు, అది పెద్ద శాడిస్ట్ది. ఛా, షార్ట్ ఫిలిం బిగినింగ్లో ఏదో డైలాగ్ వేసేవేంట్రా? మన అబ్బాయితో వచ్చిన ప్రాబ్లం ఏదే బాబు, పడే వరకు వెంట పడతాం, పడ్డాక వాళ్ళు మనం వెంట పడాలని కోరుకుంటాం. అంటే అప్పుడు డైలాగ్ కోసం కక్కుర్తిపడి ఓవర్ యాక్షన్, ఇప్పుడు సిచ్యువేషన్ అర్థమయ్యి రియలైజేషన్. అన్యాయం జరిగిపోయింది మావా. ఇన్ని చేస్తుంటే బ్రేకప్ చెప్పేచ్చు కదరా. పెళ్ళయ్యాక మన టెర్రస్ పైన ఫుల్ ఇలా ల్యాండ్స్కేపింగ్ చేసుకుందాం. అంటే పెళ్ళైపోతే నువ్వు ఫిక్స్ అయిపోయావా? అవును మరి. జాతకాలు కలవకపోతే? పంతుల్ని కొనేద్దాం. మీ పేరెంట్స్ నన్ను ఒప్పుకోపోతే? ఓపెన్ చేస్తాను. నేను నిన్ను వదిలేస్తే? చంపేస్తాం. అన్యాయం జరిగిపోయింది మావా. చెయ్యి అసహ్యంగా ఆడోకు. ఎలాగో ఇంజనీరింగ్ అయిపోయింది కదా, ఎంఎస్ అని చెప్పి యూఎస్ దొబ్బేయి. దాన్ని వదిలించుకో, నీ లవ్ స్టోరీకో ఎండ్ చెప్పేయి. బాగో బ్రతికిపో. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఇంత సడన్ గా యూఎస్ ఎందుకు వెళ్ళిపోతున్నావో నాకు తెలీదు. బట్ ఐ వాంట్ యూ టు నో దాట్ ఐల్ ఆల్వేస్ కీప్ లవింగ్ యూ. ఎప్పుడైనా నేను హర్ట్ చేసి ఉంటే నన్ను క్షమించు. ఏం చేసినా నీ మీదున్న ప్రేమతోనే. నీకు ఒక చిన్న గిఫ్ట్ తెచ్చాను. యూఎస్ వెళ్ళాక నేను గుర్తొచ్చినప్పుడు ఓపెన్ చేయి, ఓకేనా? బాయ్. హలో లాయర్ గారు, మా వాడొకడు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్లో గన్తో దొరికిపోయాడు. బెయిల్కి పేపర్ వర్క్ రెడీ చేయండి. వెళ్తావా యూఎస్కి? పో. సమ్ లవ్ స్టోరీస్ ఆర్ ఫర్ ఎవర్.
అలా 2, 1 యాక్షన్. మన అబ్బాయిలతో వచ్చిన ప్రాబ్లం ఏది బావా? పర్లే. ఇంకొకసారి చెప్తాను భాష. 1 సిగ్గుపడు, పడు, భయంకరంగా పడు. రికార్డింగ్. మరి పెళ్ళాక మన టెర్రస్ పైన కూడా ఇలా ఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేద్దాం, ఏమంటావు? మరి పంతుల్ని కొనేద్దాం. ఓపెన్ చేస్తాను. అరే